వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి మణెమ్మ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇర్రిపాక ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు తదితరులు జ్యోతుల మణెమ్మను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి ఆశీస్సులు తీసుకున్నారు. కోడలు జ్యోతుల లక్ష్మీదేవి, మనవడు జ్యోతుల అనీష్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గానికి అన్నపూర్ణేశ్వరిగా పేరు సంపాదించుకుని ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళండి అంటూ పలకరించే మా అందరి అమ్మ జ్యోతుల మణెమ్మ పుట్టినరోజు సందర్భంగా మా అందరికీ పండుగ దినంగా ఉందని, ఆమె ఆధ్వర్యంలో ఇర్రిపాకను ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించి నిత్యం శివకేశ్వర పూజించుకొని వీరి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, వెలిశెట్టి బుజ్జి, వేములకొండ జోగారావు, శీలా మహేష్, నండ్ల చిరంజీవి, నేదురు గణేష్, పలివెల యేసురాజు, వైభోగుల శ్రీను, వాకా గోవిందరెడ్డి, ముక్క పాలుబాబు, కొట్టారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీ జ్యోతుల నెహ్రూ గారి యొక్క శ్రీమతి, మా అందరికీ చిన్నమ్మ, మా అందరి ఆకలి చూస్తూ రాజకీయంగా ఎన్ని ఒత్తిడున్నా సరే ఏ టయానికి వస్తే ఆ టయానికి టిఫిన్ చేశారా బాబు, భోజనం చేశారా బాబు అని చెప్పేసి ఏ టైంకి వస్తే కాఫీలు, టిఫిన్లు, టీలు పైకిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆకలి తీర్చే మా కన్న తల్లి శ్రీమతి. ఈ రోజున మా కాశీ అన్నపూర్ణాదేవి మా చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి అందరూ వచ్చి ఈ గది కట్ చేసి సంబరం చేశాం. మా చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ జగ్గంపేట మండలాధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఇదే రోజు అదృష్టం మాకు. చిన్నంతో కేక్ కట్ చేసి అందరూ కలిసి వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకున్నాం. అదేవిధంగా మా చిన్నమ్మ నియోజకవర్గానికి కనతల్లి, అందరినీ కూడా బాబు భోజనం చేసేవా లేదని అడిగే ఫస్ట్ మాట. అని చేత ఏంటంటే అందరూ కూడా జీవితాంతం కూడా అందరూ ఆవిడకి రుణపడుంటాం. ఈ రకంగా చిన్న చిన్న అవకాశాలు మాకు దేవుడిచ్చి ఆ రుణాన్ని కొద్దిగా తీర్చుకునేలా చేస్తున్నాడు కాబట్టి ఆ తల్లి దీవులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం.